బైబిల్ క్విజ్ తెలుగులో 61వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారం మరియు చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి ప్రోత్సాహక బహుమతిగా 500 రూపాయలు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ, వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 9553392673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవడానికి, బైబిల్ మరింత పరిశీలనాత్మకంగా చదువుతూ దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి ఈ బైబిల్ గురించి మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 60వ ఎపిసోడ్ విజేత కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన కె భాస్కర్ గారు. భాస్కర్ గారు మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుతున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవుని ప్రేమ, దేవుని కృప మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 60వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 61వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం. ఈ సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది? ఈ ఎపిసోడ్లో మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యం నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. ఎపిసోడ్లో లాగే ఈ 61వ ఎపిసోడ్లో కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మీరు ఒక వ్యక్తి పేరు ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది. తర్వాత ఒక సమూహము లేక 2 సమూహాలు, ఒక సంభాషణ జరిగిన సందర్భాన్ని బట్టి అది ఒక సమూహంతో జరిగిందా, 2 సమూహాలతో జరిగిందా, ఆ సమూహాల పేర్లు మీరు చెప్పవలసి ఉంటుంది. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, ఇశ్రాయేలు నిరీక్షణ కోసం ఈ సంఖ్యలతో కట్టబడి ఉన్నాను. రెండో ప్రశ్న, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. మూడో ప్రశ్న, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. నాలుగో ప్రశ్న, నీవు బాలురు మరియు చంటి పిల్లల నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా?
5వ ప్రశ్న, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడి. 6వ ప్రశ్న, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమును కనుపరచలేదు. 7వ ప్రశ్న, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళను. 8వ ప్రశ్న, నా యందు పాపమున్నదని మీలో ఎవడు రుజువు చేయగలడు? 9వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరికీ ఎప్పుడు విన్నవించే విన్నపమేనండి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఈ వీడియోలపై విలువైన మీ అభిప్రాయాలను దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా మేము దేవుని పనిలో మరింత మెరుగ్గా పనిచేయడానికి ముందుకు కొనసాగటానికి సహకరించండి. 9వ ప్రశ్న, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. 10వ ప్రశ్న, అలాగూ వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవలెను. 11వ ప్రశ్న, ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. 12వ ప్రశ్న, ఇట్టి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనసు లేదు. 13వ ప్రశ్న, నేనే ఆయననని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడి. 14వ ప్రశ్న, మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు తప్పిదమేదైనను ఉంటే అతని మీద నేరము మోపవచ్చును. 15వ ప్రశ్న, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండి. 16వ ప్రశ్న, వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారు. ఇవండి మీకు ఇచ్చిన మొత్తం 16 ప్రశ్నలు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది. తిరిగి 62వ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఆగస్టు 2వ శనివారం ఈ 62వ ఎపిసోడ్ నిర్వహించడం జరుగుతుంది.